మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరి యొక్క శిలువ ధ్యానములు 7వ రోజు ప్రభా, మిమ్మలను ఘనపరచుటకు, మీ వాక్య ధ్యానంలో కొనసాగుటకు మీ సహాయము మాకు దయచేస్తున్నది మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. గడిచేటువంటి దినములన్నిటిలో కూడా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా భక్తులు ఎటువంటి ఆశీర్వాదములు పొందుకొని ఉన్నారో మాకు తెలియజేస్తున్నారు. గత రాత్రి సంసోను చివరి ప్రార్థన మీరు ఆలకించి శత్రువులను ప్రభా నాశనం చేసి ఉన్నాను. శత్రువు అనేటువంటి సాతాను అనుదినము మేము జయించడానికి మీ సహాయం మాకు దయచేయండి. రాత్రి కాలంలో సొలొమోను ప్రార్థన గురించి మేము ధ్యానం చేయనయుండగా మీ సహాయం మాకు దయచేయం తండ్రి. వాక్యం అర్థం చేస్తున్న జ్ఞానం మాకు దయచేయండి. సొలొమోను ప్రార్థన ద్వారా జ్ఞానము సంపాదించుకున్నట్లు మా జీవితాలలో దైవ జ్ఞానమును సంపాదించుకుని యాత్రలో కొనసాగటానికి సహాయం చేయండి. మీదైన సేవకుని సిలువ చాటును మరుగుపరిచి మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని విడలారా, దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో 7వ శిలువ ధ్యానంలో మనము పాలు పొంది భక్తుల యొక్క ప్రార్థనల గురించి ధ్యానము చేయటానికి దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో నీ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. గత రాత్రి సంసోను చివరి ప్రార్థన గురించి మనము ధ్యానము చేసి ఉన్నాం. మరి భక్తుల యొక్క జీవితాల్లో మరి ఒక శోధన, వ్యభిచారము అనేటువంటి ఒక శోధన, స్త్రీ అనేటువంటి ఒక శోధన మరి ప్రవేశిస్తున్నట్లు, దానికి లొంగిపోయినటువంటి వారు ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి దేవుని యొక్క శిక్షను మరి అనుభవించినట్లు సంసోను జీవితం ద్వారా మనము నేర్చుకొని ఉన్నాం. ఈ రాత్రి కాలంలో సొలొమోను చేసినటువంటి ప్రార్థన, సొలొమోను కూడా ప్రార్థనాపరుడు, ప్రార్థన ద్వారా అనేకమైనటువంటివి సాధి జ్ఞానము సంపాదించాడు. అయినప్పటికీ కూడా ఎట్ ది ఎండ్, చివరి భాగంలో సొలొమోను జీవితంలో కూడా ఈ స్త్రీ వ్యామోహము వలన అన్య దేవతలను మ్రొక్కి దేవుని యొక్క ఉగ్రతకు కూడా పాత్రుడైనట్టుగా మరి చూస్తాం సొలొమోను యొక్క జీవితం. అంటే ప్రార్థనా జీవితము అనేటువంటిది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. శోధన అనేటువంటిది వస్తుంది. ప్రార్థన ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో ఏదో ఒక రూపంలో శోధన మనల్ని వెంటాడటానికి ప్రయత్నం చేస్తుంది, ప్రార్థనా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. సో ద ఎండ్ లైఫ్ ఆఫ్ సొలొమన్, 700 మంది భార్యలు, 300 మంది కాంక్యుబైన్స్, ఉపపత్నులు, వీళ్ళందరితో సంబంధం, అన్య స్త్రీలను వివాహం చేసుకుని అన్య దేవతలకు మ్రొక్కి మరి రాజ్యము విడిపోవటానికి కూడా కారకుడుగా ఆయన మరి ఉంచి ఉన్నాడు. అయితే రాత్రి కాలంలో సొలొమోను యొక్క ప్రార్థన మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాజులు మొదటి గ్రంథములో 3వ అధ్యాయంలో ఈ ప్రార్థన మనము చూస్తాం. దావీదు వద్ద నుండి ఆ యొక్క పరిపాలన అందుకున్నటువంటి వాడిగా ఉంచి ఉన్నాడు.
ఈ 2 నుండి 4 వరకు ఉన్నటువంటి వచనాల్లో దావీదు కట్టడలను అనుసరించుచు మరి ఆయన ఒక గొప్ప ఆరాధన బలి అర్పణ మరి చేసినట్లు మరి మనం చూస్తాం. 3వ వచనంలో ఈయన యెహోవా యందు ప్రేమయుంచెను అన్నటువంటి మాట మనం చూస్తాం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపం వేయుచు ఉండే. ఇది కొంచెం నెగిటివ్గా ఉన్నట్లు ఉంది, కానీ ఆనాటికి ఉన్నత స్థలాల మీద బలులు అర్పించటం అనేటువంటిది ఒక సాధారణమైనటువంటి విషయం. మరి 4వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనము చూస్తాం. 1000 దహన బలులు అర్పించండి. గిబియోను ప్రాంతానికి వెళ్ళి 1000 దహన బలులు అంటే రాజుకు తగ్గట్లు ఆయన గొప్ప బలి అర్పిస్తూ ఉన్నాడు. అక్కడ గిబియోను ప్రాంతంలో ప్రత్యక్ష గుడారం ఉంచి ఉన్నది. మోషే మరి చేయించినటువంటి ఇత్తడి బలిపీఠము అక్కడ ఉన్నది. మొదట షిలోహులో ఉన్నది ఈ మందసము. తర్వాత నోబు ప్రాంతంలోనికి తీసుకువెళ్తారు. నోబులో రాజు సౌలు రాజు యాజకులను చంపించినప్పుడు మళ్ళీ అక్కడ నుండి తీసుకువెళ్ళి గిబియోను ప్రాంతంలో ఈ ప్రత్యక్ష గుడారాన్ని బలిపీఠాన్ని ఉంచుతారు. మరి అక్కడికి వెళ్ళి ఈయన ఏం చేస్తున్నాడంటే బలి అర్పిస్తూ ఉన్నాడు. ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను అంటే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి మందసము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కాబట్టి, ప్రత్యక్ష గుడారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఉన్నత స్థలం ముందు హై ప్లేసెస్ బలులు మరి సొలొమోను అక్కడ మరి అర్పిస్తూ ఉన్నాడు. తన రాజ్య ప్రారంభ సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 1000 దహన బలులు గొప్ప బలి అర్పిస్తున్నాడు అన్నమాట. మీక గ్రంథంలో మనం చదువుతాం కదా, నీవు చేసిన ఉపకారంలో నేనేమి చెల్లిన పాటలు ఎన్ని చూస్తామని కదా. ఆయన రచయిత రాస్తాడు. ఏడాది ఏడాది దహన బలులను వేలాది నదులంతా విస్తారా తైలము ఇవన్నీ తెచ్చి నేను నీకు అర్పించనా అంటే గొప్ప బలి అన్నమాట. సొలొమోను అర్పించింది ఏమిటంటే గ్రేటెస్ట్ సాక్రిఫైస్. 1000 దహన బలులు, ఈ ఎడ్లు మేకలు ఇవన్నిటిని అర్పించాలంటే చాలా రోజులు పట్టి ఉండాలి. అంటే రాజు గొప్పతనాన్ని తెలియజేయటానికి ఈ విషయము ఆయన 1000 దహన బలులు అర్పిస్తున్నాడు. తన ధనముతో హృదయముతో దేవుణ్ణి గణపరిచినటువంటి వాడిగా మరి వచ్చి ఉన్నాడు. అయితే దహన బలులు అర్పించటము అంటే అర్థం ఏంటంటే ప్రార్థన కూడా అక్కడ జరుగుతుంది. ఊరికే మేక పిల్లల్ని బలిస్తూ ఉంటే, ఇడ్లను బలిస్తూ ఉంటే కూర్చుని చూడటం కాదు. ఆరాధన జరుగుతూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంటారు. బలి అర్పించేటువంటి సమయంలో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం, ప్రార్థన, ధ్యానం, పాటలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దహన బలులు మరి అక్కడ అర్పిస్తూ ఉంటాడు. పగలంతా కూడా మరి విజ్ఞాపన ప్రార్థన చేసి ఉంటాడు సొలొమోను. ఎందుకంటే పరిపాలన చేతులకు వచ్చింది, రాజుగా ఆయన అభిషేకం పొందుకున్నాడు, పరిపాలన ప్రారంభించాలి. కాబట్టి ఆయన మొదటిగా దేవుడిని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నాకు జ్ఞానము కావాలి, నాకు ఆలోచన శక్తి కావాలి, ఈ ప్రజలందరికీ కూడా పరిపాలన అందించాలంటే నేను నా వల్ల కాదు. పగలంతా కూడా ధ్యానం చేస్తుంటాడు ఆయన. ఈ విజ్డమ్ లిటరేచర్ అని ఉన్నది, బైబిల్కు అది యాడ్ చేయలేదు. అందులో 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. పగలంతా సొలొమోను ప్రార్థన చేస్తాడంట ఈ బలులు అర్పిస్తున్నటువంటి సమయంలో. హౌ టు లీడ్ ద కంట్రీ అండ్ ద పీపుల్. అయితే రాత్రికాల సమయంలో మరి దేవుడు తన యొక్క ప్రత్యక్షత ఇవ్వటము
స్వప్నంలో మరి మనం చూస్తే 5వ వచనంలో, గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై. ఇది కొంచెం ఇండియన్ కల్చర్లో ఉన్నటువంటి మిథాలజీస్ వీటికి కొంచెం దగ్గరలో ఉంటుంది. దేవుడు ప్రత్యక్షమై, భక్త నీకేమి కావాలి అంటే ఏదో ఒకటి కోరుకున్నటువంటి భక్తుల్ని ఇండియన్ మిథాలజీలో మనం చూస్తాం. ఇది కూడా కొంచెం అట్లా అనిపిస్తుంది. ఈ తర్వాత మరి ఎవడికి ఇలాంటి వచ్చి నీకేం కావాలో కోరుకున్నట్లు మనం పెద్ద చూడం ఇటువంటి. ఈ మధ్యకాలంలో కూడా ఎవడు నాకు కళ వచ్చింది, దేవుడు ఏదో కోరుకోమన్నాడు, నేను కోరుకున్నానని చెప్పినాడు ఎవడు, నేనైతే వినలేదు. సరే, ఏమైనప్పటికీ కూడా దేవుడు కళలో ప్రత్యక్షమై అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ ఇన్ డ్రీమ్స్. కళల్లో కూడా దేవుడు తన ప్రత్యక్షత ఇస్తూ ఉంటాడు. కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ కళలు అనేసరికి యోసేపు మన జ్ఞాపకము రావాలి, దానియేలు మన జ్ఞాపకము రావాలి. వీళ్ళందరూ కూడా జస్ట్ కళలను అడ్డం పెట్టుకుని హై పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఏంటంటే డ్రీమ్స్, కళ. యోసేపు కలగన్నాడు, కళల భావం చెప్తున్నాడు, పెద్ద హై పోస్ట్లోకి వెళ్ళిపోయాడు ఈజిప్ట్లో. దానియేలు కూడా బాబిలోనియన్ ఎంపైర్లో కళభావం చెప్పాడు, పెద్ద పోస్ట్ కొట్టేశాడు అనమాట. గ్రూప్ 1 పోస్ట్ కన్నా ఎక్కువ. సో ఏంటి కలగంటం ఏంటి, ఉద్యోగం సంపాదించుకోవటం ఏంటి. దేవుని కార్యాలు అట్లా ఉంటాయి. ఒక్కోసారి పెద్ద కష్టపడిపోయి 24 గంటల పుస్తకాలు చదివేసి పెద్ద పోస్టులు కొట్టిన వాళ్ళని చూస్తాం. చిన్న కళకి భావాన్ని చెప్పి పెద్ద పోస్టులకు వెళ్ళిపోయినట్టు కూడా ఇది ఈజిప్ట్లో యోసేపు, దానియేలు వాణి బాబిలోనియన్ ఎంపైర్లో మరి మనం చూస్తాం. ఇక్కడ రాజుగారికి వచ్చినటువంటి కళ, ఇది సామాన్యులకు వచ్చినటువంటి కళ కాదు. మరి సామాన్యులకు దేవుడు ప్రత్యక్షత ఇవ్వడేమో మరి నాకు తెలీదు. రాజుగారు కాబట్టి ఇచ్చి ఉంటాడేమో మరి ఆ రోజుల్లో. కానీ యేసుప్రభు వచ్చాక అందరికీ సమానం అయిపోయింది. రాజు లేదు, బంటులు అందరికీ సమానమే. యేసుప్రభు అందరికీ ప్రభు. సో ఈ రచయితలు రాసిన వాళ్ళు కూడా గొప్ప గొప్ప అయితే రాశారు తప్ప చిన్న చిన్న వాళ్ళకి వస్తే పెద్ద రాసి ఉంటారు. సరే, ఏమైనప్పటికీ కూడా సొలొమోనుకు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చినట్లు మనం చూస్తాం. నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దానిని అడుగుమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క స్టేటస్, దేవుని యొక్క స్థితి ఏమిటంటే హీఈస్ ద గివర్. ఇచ్చేటువంటి వాడు ఆయన, పుచ్చుకునే వాళ్ళం మనం. అమూల్యమైనటువంటి ఆశీర్వాదములు, దీవెనలు అన్నీ కూడా ఆయన వద్ద మరి ఉన్నాయి. అందుకే అడుగుడి మీకు ఇవ్వబడును. జ్ఞానానికి వచ్చి ఆకోమన్నాడు, కొదువుగా ఉంటే అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. అయితే ఇక్కడ సొలొమోను తన యొక్క ఈ ప్రార్థన కావచ్చు, మాటలు కావచ్చు, ఇక్కడ 6వ వచనంలో సొలొమోను ఎలాగూ మనవి చేశాను అంటే ప్రార్థన అన్నమాట. నీ దాసుడు నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్ష మగుపరిచి ఈ దినమునన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నాం. సో ప్రార్థనలో దేవుడు ఏమేమి చేశాడో వాటిని మనము జ్ఞాపకము చేసుకుంటూ ఆ దేవునికి కృతజ్ఞతాస్థుతులు మరి చెల్లించాలి. ప్రార్థన అంటే కేవలము నీకు ఏది ఇష్టమో అడుగు అని అడిగాడు కాబట్టి వెంటనే మన లిస్ట్ అంతా చదివేయటం కాదు, నాకు అది కావాలి ఇది కావాలి అని చదవటం కాదు. సొలొమోను అట్లా చేయలా. తన తండ్రి వద్ద నుండి వస్తూ ఉన్నాడు. తన తండ్రి పట్ల, దావీదు పట్ల దేవుడు ఏ రీతిగా కృప చూపించాడో అదే విధముగా నా ఎడల కూడా నీవు కృప చూపిస్తున్నావు. దానిని బట్టి దేవునికి ఆయన కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లిస్తున్నాడు. దావీదు యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను అనేటువంటి మాట మరి ఇక్కడ మరి చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలైనటువంటి వారు
ముఖ్యంగా లీడర్షిప్, అధికారంలో నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఎట్లా ఉండాలి? యథార్థముగా ప్రవర్తించాలి. పార్షియాలిటీ అనేటువంటి ఉంది కూడా దావీదు విషయంలో అది గొప్ప సాక్ష్యం అన్నమాట. సొలొమోను ఇస్తున్నటువంటి సాక్ష్యం, నా తండ్రి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించాడు. 7వ వర్షంలో మరి సొలొమోను నేనొక బాలుడను అంటూ ఉన్నాడు. అయితే నేను బాలుడను, నన్నేమో నువ్వు రాజుగా నియమించి ఉన్నావు, నా తండ్రికి బదులుగా నాకు రాజ్యాన్ని ఇచ్చావు, అయితే నేను బాలుడను. ఈ ప్రార్థనలో సొలొమోను చెప్పినటువంటి మాట ఏం? చిన్న పిల్లవాడు అని కాదు, కానీ ఇది ఒక కంపారిటివ్ పొయిటిక్ వేలో ఆయన చెప్తున్నాడు అన్నమాట. నేను బాలుడను అంటే అర్థం ఏంటంటే నాకు అంత అవగాహన లేదు, దీని మీద నాకు అంత జ్ఞానమో లేదు. ఏది పరిపాలన విషయంలో పరిపాలన చేయటానికి నాకు అంత జ్ఞానమో లేదు. అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చాలా క్రిటికల్గా ఉంటుంది అన్నమాట. ఏ టైంలో ఏ సమస్య వస్తుందో తెలియదు, వచ్చినప్పుడు దాన్ని రైట్ వేలో స్పందించాలి, దానికి ఆ సమస్య పరిష్కారం చేయటానికి. లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. కాబట్టి సొలొమోను దేవుని వద్దకు వచ్చినప్పుడు చాలా తగ్గింపుతో మరి వచ్చి, నేను బాలుడను, ఐఎమ్ నాట్ వేర్ ఆఫ్ దీస్ థింగ్స్, ఇవన్నీ కూడా నాకు తెలియదు. దేవుని దగ్గర సొలొమోను ప్రార్థిస్తూ మరి ఒప్పుకుంటూ ఉన్నాడు, అయ్యా నీవే నాకు సహాయము చెయ్యాలి. చిన్న పిల్లలకు మరి పెద్దవాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు, వారి యొక్క ఏ విషయంలో అయినా సరే పిల్లలకు తెలియని విషయాలు తెలియజేస్తూ ఉంటారు. సో సొలొమోన్ రికగ్నైజ్డ్, ఆయన ఏమి గుర్తించాడంటే నేను అంత జ్ఞానం లేదు నాకు. సో దాన్ని గుర్తించి ప్రార్థన ద్వారా దేవునికి ఈ విషయాలు తెలియజేస్తూ, ఇగోకి వెళ్ళా రాజుగారు కాబట్టి నాకు తెలియదంటే ఎవరన్నా అనుకుంటారో ఏమో అని చెప్పి అన్నీ తెలుసు అన్నట్టుగా, ఏదో పైకి అన్నీ తెలుసు అన్నట్టుగా లోపల మాత్రం ఏమీ తెలియదు అన్నట్టుగా ఆయన అట్లా ప్రవర్తించాల. తెలియదు అంటే తెలియదు, ఒప్పుకున్నాడు, ఇక అంతే. హీ హాజ్ యాక్సెప్టెడ్, ఒప్పుకున్నాడు అంతే, నాకు అన్నీ తెలుసు అన్నట్లు అనుకోలేదు. 18వ వర్షంలో మరి ఆయన చెప్పినటువంటి మాట చాలా పెద్దది, విశాలమైనటువంటి దేశమే. కాబట్టి అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, లెక్కలేనంత విస్తారమైనటువంటి 8వ వర్షం సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఈ విశాలమైనటువంటి దేశాన్ని వారిని లెక్క పెట్టడం కూడా అసాధ్యం, వారికి న్యాయం చెప్పడం కూడా అసాధ్యము. నేను వీరి అవసరాలన్నీ కూడా తీర్చలేను. కాబట్టి సొలొమోను ప్రార్థనలో ఈ 9వ వర్షంలో ఒక విషయాన్ని మరి అడుగుతూ ఉన్నాడు, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయి. డిజర్నింగ్ హార్ట్, జ్ఞానము కలిగినటువంటి హృదయాన్ని నాకు దయచేయి. ప్రియులారా, ఈ ప్రార్థనలో మనము నేర్చుకునేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏ సెల్ఫ్లెస్ ప్రేయర్, స్వార్థము లేని ప్రార్థన. ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు సొలొమోను ప్రార్థనలో అంటే ప్రజలకు ఇచ్చాడు ప్రయారిటీ. తన సొంత అవసరతలు తీర్చుకోవడానికి ఆయన ప్రార్థన రిక్వెస్ట్ అడగలా. దేవుడు అడిగాడు, నీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్పాడు దేవుడు. కానీ సొలొమోను తన సొంత అవసరతల నిమిత్తం అక్కడ వ్యక్తిగత లాభం లేదు ఆ ప్రార్థనలో. ప్రజలకు న్యాయము జరగాలి, ప్రజలకు న్యాయము అందాలి. ఇది క్రీస్తు యేసుకు కలిగినటువంటి మనస్సు. ఇది యేసు ప్రభు తన సొంత ఆలోచనలతో ప్రార్థన చేయలా, తనను తాను రక్షించుకోవటానికి ఆయన ప్రార్థన చేయలా.
ఆయన ఎందుకు వచ్చాడంటే సేవ చేయించుకొనుటకు రాలేదు. మనుష్య కుమారుడు సేవ చేయించుకొనుటకు సేవ చేయటానికి, మరి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఈ మాట మరి చూస్తాం. సో ప్రార్థించేటువంటి సమయంలో మరి మనము స్వార్థపూరితంగా మన కోసమే ప్రార్థన చేస్తున్నామా, లేక దేశము కొరకు, లేక ప్రజల కొరకు, తోటివారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం? యేసుప్రభు చెప్పింది ఏంటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకండి. అది మీ ఫస్ట్ ప్రయారిటీ అయి ఉండాలి. దానికోసం, దేవుని రాజ్యము కోసం మీరు ప్రార్థన చేయాలి. సో ప్రియులారా, సొలొమోను ప్రార్థనలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎంత మట్టికి నేను, నా కుటుంబము, నా సంఘము, లేకపోతే నాకు సంబంధించినవే ప్రార్థనలో కాకుండా అట్లా చేస్తే ఏమవుతుందంటే స్వార్థం అవుతుంది అన్నమాట. యేసు ప్రభు చేసినట్లు మరి విజ్ఞాపన, ఇతరుల కొరకు విజ్ఞాపన, దేశము కొరకు ప్రార్థన. దేశంలో అన్యాయము, అక్రమము, అవినీతి పెరిగిపోతుంది. మనం చేయాల్సింది ఏమిటంటే, మరి నీతి వర్ధిల్లులాగున మనం ఏం చేయాలి? ప్రార్థన. న్యాయము వర్ధిల్లులాగున ప్రార్థన చేయాలి. అఫ్కోర్స్ మనమేమి సొలొమోనులా రాజులం కాకపోవచ్చు, నాయకులం కాకపోవచ్చు, కానీ దేవుని సన్నిధిలో నీతి న్యాయాలు వర్ధిల్లులాగా ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. దేశం కోసము చేసేటువంటి ప్రార్థన అది మనకెంతో ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తున్నది. సో సెల్ఫ్లెస్ ప్రేయర్. మనం ఇప్పటి వరకు చేసినటువంటి ధ్యానాల్లో మరి అబ్రహాము చేసినటువంటి ప్రార్థన, అది కూడా సెల్ఫ్లెస్ ప్రేయర్, సెల్ఫిష్ ప్రేయర్ కాదు. సొదొమ గొమొర్రాల కోసం ఆయన ప్రార్థన చేశాడంటే, ఆయన అన్నమాట, దుష్టులతో కూడా నీతిమంతులను కూడా నాశనము చేసేదవా. అందులో అబ్రహాము స్వార్థం ఏమి లేదు. అందులో ఎంతో కొంతమంది రక్షించాలనేటువంటి ఉద్దేశము ఆయనకు ఉన్నట్లు మరి మనం చూస్తాం. మోషే చేసినటువంటి విజ్ఞాపనలకు కూడా ఆయన అయితే ఇంకా తీవ్రంగా ఏమన్నాడు? నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయి. వాళ్ళు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. అది కూడా ఒక రకమైనటువంటి గొప్ప స్వార్థములైనటువంటి ప్రార్థన. అది ప్రజలను రక్షించాలి, ఇశ్రాయేలుని కాపాడాలి, విగ్రహారాధన ద్వారా వచ్చినటువంటి శిక్ష నుండి విడిపించాలి. స్వార్థములైనటువంటి ప్రార్థన. కన్నా కూడా ప్రార్థించింది ఎందుకు? తన కోసం కాదు. అది నాకు ఒక బిడ్డని ఇస్తే నీ సేవకుని నీకే ఇచ్చేస్తాను నేను, నా కోసం కాదు. ఇది సమూయేలును తను అన్నట్లు సేవకే స్వార్థము లేని ప్రార్థన. పౌలు కూడా సంఘాల కోసం ఎంతో ప్రార్థన చేశాడు. ఆయన యేసు ప్రభు చేసినటువంటి ప్రార్థనలకు కూడా స్వార్థము లేని ప్రార్థన. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. స్వార్థం లేదనమాట, నీ చిత్తం అది. సో ప్రియులారా, సొలొమోను చేసినటువంటి ప్రార్థన సెల్ఫ్లెస్ ప్రేయర్. ఇట్స్ నాట్ ఎ సెల్ఫిష్ ప్రేయర్. ఇట్స్ ఇంటర్సెషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ హిస్ కంట్రీ. తన ప్రజల పక్షముగా చేసినటువంటి ప్రార్థన. అయితే దేవుడు మరి ప్రార్థన ఆలకించేవాడు అనే విషయాన్ని ఇక్కడ మరి మనం చూస్తాం. 12వ వచనంలో, నీవు ఎలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. ఏ గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్స్. మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో, ఆయన మన ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చేటువంటి వాడిగా మరి ఆయన ఉంటూ ఉన్నాడు. సో ప్రియులారా, సొలొమోను చేసినటువంటి ప్రార్థనను దేవుడు అక్కడ ఆలకించి ఉన్నాడు. నీ ప్రార్థన ఆలకించి ఉన్నాను, నీ మనవి ఆలకించి ఉన్నాను. ఆలకించడం మాత్రమే కాదు, కానీ దేవుడిచ్చినటువంటి సమాధానములో మరి జనరస్
ఆన్సర్, జనరాసిటీ ఇన్ ఆన్సరింగ్ ద ప్రేయర్. దేవుడు సమాధానము ఇచ్చినప్పుడు ఆ ప్రార్థనలో దేవుని యొక్క దాతృత్వాన్ని మనం చూస్తాం. సొలొమోను ఒక జ్ఞానమే అడిగాడు. అయితే దేవుడు ఇంకా కొన్నిటిని అనుగ్రహిస్తున్నట్లు మనం చూస్తాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ ఒక చక్కని దేవుని వాగ్దానాన్ని మనం చూస్తాం. మనం ఒకటే అడగవచ్చు, అది దేవుని దృష్టికి ఇష్టమైనది అయితే దేవుడు ఎట్లా ఇస్తాడో ఇక్కడ చెప్పాడు. సార్ అందరం చదువుదాం. ఇది ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయగల శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములు తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ఎట్లా ఇస్తాడండి దేవుడు? అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే. వాట్ ఎవర్ యు ఆస్క్, వాట్ ఎవర్ యు ఇమేజిన్. కొన్ని అడుగుతావు, కొన్ని ఊహించుకోవచ్చు నువ్వు. వాటన్నిటికంటే అత్యధికముగా దేవుడు మనకు మేలు చేస్తాడు. సో ప్రార్థనలో ఈ గొప్ప విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. సొలొమోను ఒక జ్ఞానమే అడిగాడు. కానీ దేవుడు ఇక్కడ ఏమేమి ఇస్తున్నాడో మనము చూస్తూ ఉన్నాం. బుద్ధి వివేకములు గల హృదయమును నీకు ఇచ్చుచున్నాను, వేదడిగా వహిస్తూ ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినాను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. తరువాత నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేశాను. సో ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువు. దావీదు వల్లే ప్రవర్తిస్తే నీకు ఏమిస్తాను? నేను దీర్ఘాయువును ఇస్తాను. ప్రార్థన ద్వారా బుద్ధి వివేకములు గల హృదయము, ప్రార్థన ద్వారా ఐశ్వర్యము, ఘనత, ప్రార్థన ద్వారా దీర్ఘాయువు. ఇవన్నీ కూడా ఇస్తానని దేవుడు సొలొమోనుకు వాగ్దానము ప్రార్థనలో తెలియజేస్తూ ఉన్నాడు. సో ఈ రాత్రికాల సమయంలో జ్ఞానం గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. సొలొమోను అడిగింది జ్ఞానం. ఈ జ్ఞానము సొలొమోనుకు దేవుడు ఎంత ఇచ్చాడంటే, ఆ రోజుల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల వారందరికీ కూడా తెలిసిపోయింది ఏంటి, దేవుడు యెహోవా దేవుడు సొలొమోనుకు తోడుగా ఉన్నాడంట. సొలొమోను చాలా జ్ఞానవంతుడంట. ఈ విషయం తెలుసుకున్నప్పుడు ప్రాముఖ్యముగా శాబదేశపు రాణి ఆమె ఎలాగైనా సరే సొలొమోన్ని హార్డ్ క్వశ్చన్స్ అంటే కఠినమైనటువంటి ప్రశ్నలు ఆయనకి వేసి ఎట్లయినా సరే ఓడించాలనుకుంది. అయితే మొత్తానికి చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చింది పాపం. ఒంటెల మీద బంగారము, వెలగలిగినటువంటి రాళ్ళు, ఇవన్నీ గిఫ్ట్స్ అన్నమాట. ఇవన్నీ తీసుకుని సొలొమోను స్పైసెస్ ఇవన్నీ తీసుకుని వచ్చింది. ఎక్కడికి? యెరూషలేము వచ్చింది. ఇది ఎక్కడ చూస్తామంటే రాజులు మొదటి గ్రంథము 10వ అధ్యాయంలో ఈ సంఘటన మనం చూస్తాం. సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు, యెహోవా నామమును గూర్చియు, సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చింది. సో కష్టమైన ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పడం కష్టమే ఒక్కోసారి.
ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కష్టమైనవి కూడా ఉంటాయి. సొలొమోన్కి అక్కడేమి చాయిస్ తీసుకోవడానికి కానీ, లేకపోతే ఏదో టీవీలో ఏ ప్రోగ్రామ్స్ వస్తుంటాయి అడుగు ఫోన్ చేసి అడుగుతాను, ఇటువంటి ఏముండవు అక్కడ. సొలొమోన్ తెలిస్తే చెప్పాలి, లేకపోతే లేదంట. కష్టమైనటువంటి ప్రశ్నలు వేసినారు. దేవుని గొప్పతనాన్ని గురించి వింది, సొలొమోని జ్ఞానాన్ని గురించి వింది. ఒక క్యారవాన్ అంటే ఒంటెల సమూహం. ఈ ఒంటెల సమూహంతో ఎవరు వచ్చారండి? పెళ్లి కూతురు కోసము ఎలియాజరు వచ్చాడు అనమాట. ఒంటెల మీద పెళ్లి సామాన్ అంతా పెట్టుకొచ్చాడు. ఏమా సొలొమోనికి మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చింది అనమాట. స్పైసెస్, గోల్డ్, ప్రెషియస్ స్టోన్స్. ఆమె ఒక మాట అంటది సొలొమోను యొక్క జ్ఞానాన్ని విని. 7వ వచనము 8వ వచనంలో ఈ మాటలను మరి మనం చూస్తాం. చాలా ప్రశ్నలు వేస్తుంది, ఆయన అన్నిటికీ సమాధానాలు చెప్తాడు. నేను నమ్మలేదు అంటది అసలు. నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని, ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు, ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. నేను జ్ఞానం ఏదో ఊహించుకొని వచ్చాను కానీ అంతకన్నా ఎక్కువ జ్ఞానవంతుడను, అంతకన్నా జ్ఞానవంతుడను. ఒక చక్కని మాట ఒక మాట చెప్పుద్దండి 8వ వచనంలో. అసలు భాగ్యవంతులు ఎవరు? నేను అసలు నాకు చాలా ఉంది కానీ నేను భాగ్యవంతురాలు అనుకోవట్లా. నేను ఏమని చెప్పిందంటే, నీ జనులు భాగ్యవంతులు. ఎందువల్ల? నువ్వు జ్ఞానంతో పరిపాలన చేస్తావు. ఏమిటా జ్ఞానము? దైవ జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానంతో పరిపాలన చేస్తుంటే ఆ పరిపాలన పొందుకునే వాళ్ళు చాలా ధన్యులంట. ఎవరు చెప్తున్నారు ఈ మాట? శాపదేశపు రాణి. అంతేకాకుండా ఇంకొక మాట ఉంది 8వ వచనంలోనే, నీ ముందర ఎల్లప్పుడూ నువ్వు నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. ఇప్పుడు రాజుగారి కోర్టులో దర్బార్ అంటారు కదా, రాజుగారు ఉన్నటువంటి ఆ కోటలో రాజుగారి ముందు చాలామంది సేవకులు ఉంటారు. ఆ సేవకులు ఉన్నప్పుడు వాళ్ళు అస్తమానం సొలొమోను యొక్క జ్ఞానవంతమైన మాటలు ఏదో సందర్భంలో వింటూనే ఉంటారు. వాళ్ళు భాగ్యవంతులు అంట. చూడండి సరే, అంటే ఈ ఉద్దేశం ఏంటి? నేను కూడా నీ సేవకురాల్లాగా ఇక్కడ పడి ఉంటే బాగుండు. నీ నోట్లో నుండి వచ్చేటువంటి జ్ఞానవంతమైన మాటలు, ఆ విజ్డమ్ అదంతా కూడా నేను రోజు వింటే కనుక నాకు ఎంతో ఆనందం అన్నమాట. ఆ జ్ఞానవంతం. సో ఎవరు భాగ్యవంతులు? జ్ఞానము చేత పరిపాలించబడే వాళ్ళు ఉంటే ఆ ప్రజలు ధన్యులు. ఆ సొలొమోను ముందున్నటువంటి సేవకులు భాగ్యవంతులు. నీ ముందర ఎప్పుడు నిలిచు నీ జ్ఞాన వచనంలో నిలిచి నీ సేవకులు భాగ్యవంతులు. ఈ వచనంలో మనం దీన్ని ఆధ్యాత్మికంగా తీసుకుంటే, దేవుని రాజ్యంలో ఉన్నవారు భాగ్యవంతులు. ప్రతి సమయంలో దేవుని ఎదుటకు వచ్చి ఆ దేవుని ముందు నిలువబడి ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి ఆ జ్ఞానాన్ని పొందుకునే వాళ్ళు భాగ్యవంతులు. దేవుడు మాట్లాడతాడు. సో ప్రియులారా, ఇవన్నీ కూడా విన్నటువంటి ఈమె చివరిగా మరి ఫేర్వెల్ సమయంలో దేవునికి స్తోత్రము, యెహోవాకు స్తోత్రము కలుగును గాక, నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలు యందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయం అనుసరించి రాజ్య కార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించాడు. ఏమిటి అందించేటువంటి సొలొమోను అందించే పరిపాలన అంటే నీతి న్యాయములతో పరిపాలన. నీతి న్యాయములతో పరిపాలన. ఆమె మరి వెళుతూ కొన్ని గిఫ్ట్స్ ఇస్తుంది అన్నమాట. 10వ వచనంలో ఆమె తెచ్చినటువంటి గిఫ్ట్స్ ఇస్తుంది. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును, బహువిస్తారమైన గంధవర్గం అంటే స్పైసెస్ అన్నమాట, రత్నములు, వెలగల రాళ్ళై ప్రెషియస్ స్టోన్స్ ఇచ్చెను. శాపదేశపు రాణి అని సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గముల విస్తారం అని ఎన్నడైనను రాలేదు.
అయితే మరి సొలొమోను కూడా రిటర్న్ గిఫ్ట్ లాగా ఆమెకు కొన్ని గిఫ్ట్లు మరి ఇస్తూ ఉన్నాడు. ఈ 13వ వచనంలో సొలొమోను తన ప్రభావం మెరుగుతున్నట్లు షేబ దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారం ఆమె ఇచ్చాపూర్వకంగా ఆమెకి ఇచ్చెను. ఏది అడిగితే అది ఇచ్చాడు అనమాట షేబ దేశపు రాణి. అటు ఇందులో నేర్చుకునేది ఏంటంటే దేవుని వద్దకు వచ్చి దేవుడిని మనము ఆ జ్ఞానం వచ్చిన దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు కూడా ఎట్లా ఇస్తాడు? సొలొమోనుకి ఇచ్చినట్టు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే. అంటే సొలొమోను ఇచ్చిన దానికన్నా ఆమె ఏది అడిగితే అది ఇచ్చేసాడు అన్నమాట. ఎవరు? సొలొమోను, షేబ దేశపు రాణి. అయితే యేసు ప్రభు సొలొమోను గురించినటువంటి ఒక మెన్షన్ తన యొక్క మాటల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయం ఈ 42వ వచనాల్లో చెప్తాడు యేసు ప్రభు సొలొమోను యొక్క గొప్పతనాన్ని. ఆ మాటలు చెప్తూ యేసు ప్రభు మాట ఏమంటాడంటే, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఎవరండి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆమె సొలొమోను మాటలు వినటానికి వచ్చింది. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద న్యాయస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ. ఆ జ్ఞానమునిచ్చినటువంటి యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడు. సొలొమోను యొక్క గొప్పతనాన్ని చెప్పటం కాదు, సొలొమోను కంటే జ్ఞానవంతుడైనటువంటి యేసు ప్రభు మన యొక్క దేవుడు. అందుకే కొలస్సీ పత్రికలో మరి పౌలు చెప్పినటువంటి మాట ఏమిటంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు మనము చూస్తాం. సో జీసస్ ఈజ్ గ్రేటర్ దెన్ సోల్మన్. యేసు ప్రభువే జ్ఞానము, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందు ఉన్నవి. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. సో ఎవరికైనాను జ్ఞానము కావాలి అంటే ఎవరి వద్దకు రావాలి? యేసు ప్రభు వద్దకు మనము రావాలి. ఆ జ్ఞానము క్రీస్తే. మరి సొలొమోను తన జ్ఞానాన్ని వెంటనే ఒక విషయంలో అగుపరుస్తాడు. రాజుగారి పీఠం మీద కూర్చున్నప్పుడు 2 వేశ్యలు వస్తారు. తర్వాత సంఘటన చూస్తాం కదా. రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 16వ వచనం నుండి 28 వరకు వచనాల్లో అక్కడ ఒక తీర్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సీట్లో కూర్చున్నాడు. సీట్లో కూర్చున్న వెంటనే 2 వేశ్యలు వస్తారు. ఆయన దాన్ని ఒక చెడ్డ దానిలాగా తీసుకోవాలి. ఆయన మనం కొన్ని విషయాల్లో కొన్ని చెడుగా భావిస్తాం. మన ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు మనకి ఇష్టం లేని ఎదురు వస్తే అది ఒక ఏంటో చెడు అన్నట్టు భావిస్తాం. ఈయనేమో సింహసేమ సీట్లో కూర్చుంటే వేశ్యలు వచ్చారు తీర్పు తీర్చమని చెప్పి ఇచ్చి, ఇదేంటారు బాబు, ఎవడో పెద్ద గొప్పడు వస్తే తీర్పు తీర్చాలనుకుంటే ఇటువంటి వాళ్ళు వచ్చారు నా దగ్గరికి అనుకోవాలి. అసలు మనం పోలీస్ కేసులు కానీ న్యాయస్థానంలో ఈ డిబేచరింగ్ కేసులు, విచారణలు పట్టుకున్నారు కేసులు ఇవన్నీ ఉంటాయి. ఈ తీర్పులు మేము తీర్చం ఇటువంటి ఏంటన్నది అంటా కుదరదు. వాళ్ళకి ఏదో వస్తే చేయాలి అంతే. చీపు రకంగా ఇటువంటి వాళ్ళ మీద తీర్పు తీర్స్తామేంటి? కాదు. ఎవరైతేనో తీర్పు తీర్చాలి. 2 వేశ్యలు వస్తే మరి పిల్లలు చనిపోతారు, బ్రతికున్నటువంటి బిడ్డ, చనిపోయిన బిడ్డ. సొలొమోను ఇచ్చినటువంటి తీర్పు అందరినీ ఆశ్చర్యపరిచి, బ్రతికున్నటువంటి బిడ్డను చంపి చెరుసంగం ఏమంటే మరి నిజమైనటువంటి తల్లి ఎవరో తెలిసిపోయినాడు కదా. ఆ 28వ వచనాన్ని చదివితే, అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని
న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడి. ఇదంతా ప్రార్థనలో భాగమేనండి. సొలొమోనుకి ప్రార్థనకు దేవుడిచ్చిన సమాధానంలో భాగం ఇదంతా కూడా. సొలొమోను ఏం చేశాడు? నా జ్ఞానం కావాలి, నీతితో న్యాయముతో నేను పరిపాలన చేయాలి. కాబట్టి ఆ నీతి న్యాయము ఎక్కడ అంటే ఈ వేశ్యలకు తీర్పు ఇవ్వటంలో మరి సొలొమోను చూపిస్తూ ఉన్నాడు. ఆ న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని అందరూ కూడా భయపడ్డారు. సో ప్రియులారా, జ్ఞానము యొక్క అవసరత మనకు చాలా అవసరమై చాలా ఉన్నది. క్రీస్తు అనేటువంటి జ్ఞానము మనకు చాలా అవసరము. కొరింథీ మొదటి పత్రికలో ఈ విషయాన్ని మనం చూస్తాం. లోక జ్ఞానము చివరికి ఏం చేస్తుందంటే మరి వెర్రివారిని చేస్తుందని చెప్తాడు పౌలు. మొదటి పత్రిక 1 అధ్యాయం 20 నుండి 25 వరకు వచ్చిన వచనాల్లో ఈ మాట మనం చూస్తాం. క్రీస్తు అనేటువంటి జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. జ్ఞానులందరూ కూడా మరి వెర్రివారుగా చేయబడతారు. లోక జ్ఞానం క్రీస్తు అనే జ్ఞానాన్ని సంపాదించుకోకుండా లోక జ్ఞానం ఎంత సంపాదించుకున్నా దానివల్ల ప్రయోజనమో లేదు. అదే పౌలు చెప్తాడు ఇక్కడ, క్రీస్తే మన యొక్క జ్ఞానము. అయితే ఈ జ్ఞానం సంపాదించుకోవడంలో 2-3 వచనాలు మనం చూస్తే, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. సామెతలు 9 అధ్యాయం 10 వచనంలో ఈ మాటలు చూస్తాం. ఎట్లా వస్తుంది మనకి జ్ఞానము అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలం. కేవలము లోక సంబంధమైనటువంటి జ్ఞానం కాదు, సృష్టికర్త ఎదుట వినయము విధేయత కలిగి ఉండటము, భయము కలిగి ఉండటము, భక్తి కలిగి ఉండటము, అప్పుడు నీకు జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించి. చాలా ఇంపార్టెంట్ పరిస్థితి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఓరా ఎట్లా బోరా. ఇది మా భీమవరంలో చదివేటప్పుడు లోదరన్ హై స్కూల్లో ఈ మాట రాయబడి ఉంటుంది. లోదరన్ హై స్కూల్ వెళ్ళినప్పుడల్లా చూసేవాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. అది క్రిస్టియన్ హై స్కూల్ కాబట్టి రాశారు. ఓరా ఎట్లే బోరా. అది ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు, కానీ దాని అర్థం కూడా అదే. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. ఈ దైనందిన జీవితంలో ఈ జ్ఞానము మనకు చాలా ఉపయోగపడుతున్నది. పాపము చేయకుండా ఉపయోగపడుతుందంట. ముఖ్యంగా టు అవాయిడ్ సిన్ వీ నీడ్ విజ్డమ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. అందుకే యాకోబు అన్నటువంటి మాట 1వ అధ్యాయం 5వ వచనంలో, ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది వానికి అనుగ్రహించబడును. దేవుడు ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా అనుగ్రహించేవాడు. అడగాలి దేవుడు. జ్ఞానముతో బ్రతకాలి. ఈ లోకంలో జ్ఞానంతో బ్రతకాలి. ఫూలిష్నెస్, జ్ఞానానికి వ్యతిరేకం ఏంటంటే మూఢత్వం. సొలొమోను ఏమంటాడంటే, జ్ఞానురాలు తన ఇల్లు కట్టిన 3 రాళ్ళు ఏం చేస్తుందంట, తన ఇంటిని గోడబెరుకుద్దాం. అంటే అజ్ఞానంతో ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం నాశనం అయిపోద్ది అన్నమాట. జ్ఞానం ఉన్నటువంటి భార్య కానీ, జ్ఞానం ఉన్నటువంటి స్త్రీ ఉంటే ఏమవుతుందంట, ఇల్లు కట్టపడుతుంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. 3 రాళ్ళు ఇల్లు ఓడబెరుకును, జ్ఞానవంతురాలు తన ఇల్లు. జీవితంలో పెద్ద పెద్ద డిగ్రీలు చదవక్కలా, మరి దేవుని యొక్క జ్ఞానం ఉంటే మనకు చాలు. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టు. యేసుప్రభు కూడా ఈ బండ మీద కట్టినటువంటి ఇల్లు, ఇసుక మీద కట్టిన ఇల్లు కూడా మరి జ్ఞానవంతుడు, బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. అంటే జ్ఞానవంతుడు, జ్ఞానమో లేనివాడు. దేవుని మాటలు ఆధారం చేసుకుని బ్రతికినవాడు, దేవుని మాటలు ఆధారం చేసుకోకుండా బ్రతికినటువంటి వాడు. మరి సొలొమోను యొక్క ఈ ప్రార్థనలో
మరి సొలొమోనుకి ఇంత ఘనత రావటానికి గల కారణం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన జ్ఞానముతో, ఆయన నీతితో, న్యాయంతో పరిపాలన చేస్తాడు. ఈ రోజున క్రీస్తు అనే జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. అనుదినము క్రీస్తు ద్వారా జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. వాక్యం అనే జ్ఞానాన్ని మనం కలిగి మరి ఉండాలి. సొలొమోనుకి దేవుడు ఎక్స్ట్రా ఇచ్చింది ఏంటంటే ఐశ్వర్యము, ఘనత, దీర్ఘాయువు. ప్రార్థన ద్వారా ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనత ఇచ్చాడు, దీర్ఘాయువును మరి ఇచ్చాడు. అందరికీ కావాల్సినవి, అందరూ కోరుకునేదే. ధనవంతుల వల్ల అందరికీ ఉంటుంది. ప్రార్థన చేస్తే దేవుడు మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు. మంచి పేరు కావాలన్నట్టుంది, ఘనత దేవుడు మనకు ప్రార్థన ద్వారా ఇస్తాడు. దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తి పరిషదను. ప్రార్థన ద్వారా దీర్ఘాయువు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే హెచ్చైనటువంటి ఆశీర్వాదాలు ప్రార్థన ద్వారా దేవుడు మనకు ఇస్తాడు. అయితే నేను మొదట తెలియజేసినట్లు సొలొమోను యొక్క లేటర్ల తర్వాత జీవితంలో మరి ప్రార్థన పోగొట్టుకునేటువంటి వాడిగా కూడా మరి మనము చూస్తాం. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అన్య స్త్రీలను వివాహం చేసుకుని మరి అన్య దేవతలకు మొక్కి దేవుని యొక్క ఉగ్రతకు గురవుతున్నాడు. సంసోను విషయం జరిగింది కూడా అదే. స్త్రీ వ్యామోహం అనేటువంటిది ప్రార్థన జీవితాన్ని సర్వనాశనము చేస్తుంది. గమనించాలి, జీవితాలను సర్వనాశనము చేస్తుంది. ఇవే ఉదాహరణలు చాలు. వాళ్ళు ఎప్పుడో చేశారండి, చాలా జాలు మనకి. వాళ్ళు చూసి మనం నేర్చుకోవాలి. మరి సొలొమోను పతనమైపోయినట్లు మరి చూస్తాం. అది నెగిటివ్ సైడ్. అయితే పాజిటివ్గా మనం తీసుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన ద్వారా జ్ఞానము, ధనము, ఘనత, దీర్ఘాయువును దేవుడు ఇస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సొలొమోను యొక్క ప్రార్థన మీరు ఆలకించి అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే హెచ్చుగా దయచేసినటువంటి దేవుడవు ప్రభువా. మరి జ్ఞానము గల హృదయమును, ధనము, ఘనత, దీర్ఘాయువును ఇస్తానని వాగ్దానం చేశారు దేవా. మా జీవితాలలో ప్రభువా మేము మీ జ్ఞానము చేత కొనసాగులాగున క్రీస్తు అనేటువంటి జ్ఞానము, వాక్య జ్ఞానము, దైవ జ్ఞానముతో కొనసాగులాగున అనుదినము కూడా ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రార్థించు వారముగా ఉండటానికి సహాయం చేయండి. సొలొమోను సేవకులు మీ నాయన సొలొమోను ముందు నిలిచి జ్ఞానవాక్కులు వింటూ ఉన్నప్పుడు ప్రభువా షేబ దేశపు రాణి వారు ధన్యులన్నది ప్రభువా. మీరే మాకు రాజు తండ్రి. మీ సేవకులముగా మేము అనుదినము మీ సన్నిధిలో నిలిచి ఆ జ్ఞానమును సంపాదించుకుని ధన్యులము కావటానికి సహాయం చేయండి ప్రభు. సంఘమంతాన్ని దీవించండి ప్రభువా. నాయన జ్ఞానము ఎవరికి కొదువుగా ఉన్నదో వారికి సహాయం చేయండి. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, పరీక్షలు రాసే వారందరికీ మీ సహాయం దయచేయండి. ఇంటర్మీడియట్ పరీక్షలు రాసే వారికి మీ జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం. 10th క్లాస్, డిగ్రీ ఎగ్జామ్స్, వివిధ పరీక్షలు రాసే వారందరికీ మీ జ్ఞానము, వివేచన దయచేయండి. అజ్ఞానులుగా కాక జ్ఞానుల వలె బ్రతకాలని మీరు సెలవిచ్చారు ప్రభువా. మీరు నాయన బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ యందు గుప్తములైనవి అని చెప్పారు దేవా. మీ నుండి ప్రభువా మేము పొందుకొని జ్ఞానముతో కొనసాగడానికి సహాయం చేయండి తండ్రి. రాత్రి కాలంలో దేవో తండ్రి యూట్యూబ్ ప్రోగ్రామ్స్ నిమిత్తము కానుకలు సమర్పించిన బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. కమలరత్నం గారి కుటుంబాన్ని దీవించండి. వారి కుమార్తె వివాహ విషయంలో సహాయం ఇచ్చిన బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీకాంత్ గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మరి బిడ్డల చదువుల్లో సహాయం చేయండి దేవా మా ప్రభువా. అదే విధముగా నాయన మరి జిఏ ప్రసాద్ గారు, పద్మశ్రీ గారు, వారి బిడ్డలు ప్రభువా. కీర్తిని బట్టి వందనాలు. కీర్తి ఈరోజు పుట్టినరోజు జరుపుకొని ఉండగా ఆ కుమార్తెకు మీ దయా కిరీటము ధరింపచేసి నూతన సంవత్సర దీవెనలు, ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు అనుగ్రహించినటువంటి యూనివర్సిటీ ర్యాంకును బట్టి కూడా మీకు వందనాలు. కాలేజ్ ర్యాంకును బట్టి వందనాలు. రాబో కాలంలో ప్రభువా ఇంకా మంచి ర్యాంకులు కుమార్తె పొందుకోవటానికి సహాయం చేయండి. జ్ఞానము, ఆరోగ్యము దయచేయండి
అదేవిధంగా కుమారుని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా నాయన నాగేంద్ర బాబు గారి కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నాయన జ్యోతి గారి తల్లి గారు కలిసే సమంతకమణి గారు వారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి జీవితాన్ని బట్టి మీకు వందనాలు దేవా ప్రభు. వారి కుటుంబం అంతని దీవించండి మా నాయన. మరి యూట్యూబ్ ప్రసారాలకు వారి ఇచ్చిన కానుకను బట్టి పలహారాన్ని బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రసాద్ గారి కుటుంబం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రిఫ్రెష్మెంట్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. సంఘమంతని దీవించండి నాయన. మీరు మా కొరకు సిలువలో పొందినటువంటి శ్రమలు వేదనలను బట్టి మీకు వందనాలు నాయన. అనుగ్రహించిన ఉచితమైన రక్షణ భాగ్యమని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రి కాలంలో ఎవరైతే శారీరక బలహీనతలతో వచ్చారో వారందరినీ దర్శించండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే హిస్టెక్టమీ సర్జరీ జరిగినటువంటి కుమార్తె శిరీషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. త్వరగా కోల్పోటానికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవానికి ఎవరైతే బలహీనలు ఉంటారో అందరినీ దర్శించండి ప్రభువా, మీకు స్తోత్రాలు. దేవ ప్రభువా, మళ్ళా రేపు సాయంకాలము మేమందరము కూడా శిలువ ధ్యానములో కొనసాగుటకు మీ సహాయం మాకు దయచేయండి. ఈరోజు పుల్లమెట్ట మీద జరిగేటువంటి శిలువ ధ్యానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దేని సేవకుల మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.